ఇప్పుడు రైతు మిత్రులకు వేరే వాళ్ళకు మనం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మనం దీంట్లో ఇది ఉంది అని చెప్తున్నాం. చెప్పిన దానికి ప్రూఫ్ కూడా కావాలి కదా, ఆ ప్రూఫే ఈ యొక్క టెస్ట్ రిపోర్ట్స్ అన్నట్టు. రాజేంద్ర నగర్ లో మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో సాయిల్ హెల్త్ రీసెర్చ్ సెంటర్ ఉందండి, అక్కడ చేయించడం జరిగింది. చూడొచ్చు మీరు ఇక్కడ టెస్ట్ రిపోర్ట్ కూడా చూడొచ్చు. మాకు కూడా మా మీద ఇంకా చాలా నమ్మకం వచ్చింది. సో దీంతో పాటు మీకు కూడా మాపై ఇంకా విశ్వాసం పెరుగుతుందని నేనైతే ఆశిస్తా ఉన్నాను. హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే నా చేతిలో చూస్తున్నారు కదా, ఇది మన నల్ల బంగారం అంటే మన సునందనం బ్లాక్ గోల్డ్ యొక్క రిపోర్ట్స్. అంటే దీనికి మనం ఏమేం న్యూట్రియంట్స్ ఉన్నాయి, ఏంటిది, అసలు ఎంతెంత రేంజెస్ లో ఉన్నాయి, మన FCO నామ్స్ బేస్ చేసుకొని మనం టెస్ట్ చేయించడం జరిగింది. FCO అంటే ఫర్టిలైజర్ కంట్రోల్ బోర్డ్. దాని ఆధారంగా వాళ్ళు ఎట్లా ఏంటి ఎంత ఉండాలి, అసలు నైట్రోజన్ ఎంత ఉండాలి, ఫాస్ఫరస్ ఎంత ఉండాలి, పొటాష్ ఎంత ఉండాలి, అంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలి, తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ ఎంత పర్సెంటేజ్ లో ఉండాలి, హెవీ మెటల్స్ అసలు ఉండాలా వద్దా, ఉంటే ఎంత ఉండాలి, ఏంటి మన దాంట్లో ఎంత ఉన్నాయి అన్నటువంటి అన్ని విషయాలు కూడా చాలా మంది కూడా అడుగుతా ఉన్నారు. బట్ మేమైతే గత 2 సంవత్సరాల నుంచి తయారు చేస్తాం, వాడుతున్నాం, దాని రిజల్ట్స్ చూస్తూ వాడుతా ఉన్నాం మా వరకు. కాబట్టి ఇప్పుడు రైతు మిత్రులకు వేరే వాళ్ళకు మనం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మనం దీంట్లో ఇది ఉంది అని చెప్తున్నాం. చెప్పిన దానికి ప్రూఫ్ కూడా కావాలి కదా, ఆ ప్రూఫే ఈ యొక్క టెస్ట్ రిపోర్ట్స్ అన్నట్టు. దానికోసం మనమైతే దీన్ని ఎక్కడ చేయించామంటే రాజేంద్ర నగర్ లో మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో సాయిల్ హెల్త్ రీసెర్చ్ సెంటర్ ఉందండి, అక్కడ చేయించడం జరిగింది. చూడొచ్చు మీరు ఇక్కడ టెస్ట్ రిపోర్ట్ కూడా చూడొచ్చు. దీన్ని నేను మీకు అంతా కూడా చదువుతాను. ఓకే, ఏమేమి ఉన్నాయి, ఎంతెంత ఏమేమి ఉన్నాయి అని. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ సాయిల్ హెల్త్ యూనిట్, రాజేంద్ర నగర్, హైదరాబాద్, అక్కడ ఇచ్చాం మనం. సో మాన్యూర్ అనలైసిస్ రిపోర్ట్ ఎట్లుంది ఏంటి అంటే డేట్ మనకి మొన్న తీసుకోవడం జరిగింది. 21/8/2026 అంటే 21వ తేదీ ఆగస్టు 2026లో ఈ రిపోర్ట్ మన చేతికి రావడం జరిగింది. అంతకు ఒక నెల ముందు మనం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత దీంట్లో కార్బన్ నైట్రోజన్ రేషియోస్ కూడా మనకు చాలా మంచి రేషియోస్ వచ్చాయి, బాగా వచ్చాయి అన్నట్టు. ఇందులో మనకు ఏమేమి టెస్ట్ చేసాం ఏంటిది, పిహెచ్ వచ్చేసి మనకు రెగ్యులర్ గా అంటే యాక్చువల్ గా ఇక్కడ ఏంటిది అంటే సీరియల్ నెంబరు, ఎలిమెంట్, కాన్సన్ట్రేషను, తర్వాత వచ్చేసి పర్మిషబుల్ లిమిట్స్ మాన్యూర్స్ లో ఎంత FCO నామ్స్ ప్రకారం 1985 అప్పుడు ఉన్నటువంటి ఈ నామ్స్ బేస్ చేసుకొని ఎంతెంత ఉండాలి, అయితే మనం చేసిన దాంట్లో ఎంతెంత ఉన్నాయి ఇది చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ పిహెచ్ వచ్చేసి 6.5 to 7.5 ఉండాలా. మన దాంట్లో వచ్చేసి 7 అంటే మన దాంట్లో పిహెచ్ రేంజ్ వచ్చేసి 7.25 ఉంది. ఇక్కడ FCO నామ్స్ ప్రకారం 6.5 నుంచి 7.5 వరకు ఉండాలి. తర్వాత ఈసీ వచ్చేసి మనకు లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 4.0 ఉండాలి. మనకు వచ్చేసి ఎంత ఉంది అంటే 2.36 ఉంది. ఈసీ కూడా చాలా మంచి కండిషన్ లో ఉంది, తక్కువలో ఉంది. తర్వాత ఈసీ అంటే ఏంటిది అంటే మనం న్యూట్రియంట్స్ వాటిని అది మొక్క తీసుకునేటువంటి కెపాసిటీ, మొబిలిటీ అన్నట్టు, ఎలా ఉంటుంది అన్నదానికి ఈ ఈసీని చెక్ చేస్తాం అన్నట్టు. ఓకే, తర్వాత నైట్రోజన్ హెవీ మెటల్స్ లో మనకు ప్రైమరీ న్యూట్రియంట్స్ ఎన్పికేలలో నైట్రోజన్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.5 ఉండాలి. మన దాంట్లో ఎంత వచ్చింది టెస్ట్ రిపోర్ట్లో అంటే 0.53 వచ్చింది నైట్రోజన్, సో ఎక్కువ ఉంది. తర్వాత ఫాస్ఫరస్ అంటే భాస్వరం ఉంది కదా, అది ఎంత ఉండాలంటే అది కూడా 0.5 కన్నా ఎక్కువ శాతం ఉండాలి. ఇదంతా పర్సెంటేజ్ లో అండి. ఈ ఎన్పికేలు అన్నది పర్సెంటేజ్ లో చూస్తాం. 0.5 లేక అంతకన్నా ఎక్కువ పర్సెంటేజ్ లో ఉండాలి. మనకు ఎంత వచ్చింది అంటే 0.54% వచ్చింది, చాలా మంచి పర్సెంటేజ్. తర్వాత పొటాష్ వచ్చేసి మనకు 1 లేదా అంతకన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఉండాలి. ఇది వచ్చేసి 0.85% ఉంది మన ఎరువులో. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనకు మైక్రో న్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు, అవి అన్ని కూడా మనకు ppm అంటే పార్ట్స్ పర్ మిల్లీలీటర్ అని అంటాం. సో ఈ ppm ఎంత ఉంది మనకు అనేది చూద్దాము. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి అంటే ఎంత ppm లో ఉన్నాయి మైక్రో న్యూట్రియంట్స్ అన్నది చూస్తే ఫస్ట్ కాపర్ వచ్చేసి మనకు వచ్చేసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 300 ppm, అంతకన్నా తక్కువ ఉండాలి. మనకి ఎంత ఉంది అంటే 10.88 ppm ఉంది. తర్వాత ఐరన్
మనకు ఐరన్ వచ్చేసి FE ఇక్కడ ఏమి ఇవ్వలేదు వాళ్ళ నామ్స్ ప్రకారం. మన దాంట్లో అయితే 2304 ppmలు ఉంది. సో చాలా మంచి ఐరన్ అనేది చాలా ఎక్కువ ఉంది. తర్వాత జింక్ వచ్చేసి 1000 లేదా అంతకన్నా తక్కువ ఉండాలి. మన దాంట్లో ఎంత ఉంది అంటే 72 ఉంది. జింక్ కూడా 72 ppm ఉంది. తర్వాత మ్యాంగనీస్ కూడా వీళ్ళు ఇక్కడ ఏమి ఇవ్వలేదు. మన దాంట్లో అయితే 193 ppmలు ఉంది. చాలా మంచిగా ఉంది. తర్వాత క్రోమియము 50 లేదా అంతకన్నా తక్కువ ఉండాలి. మన దాంట్లో వచ్చేసి 28 ఉంది. తర్వాత కోబాల్ట్ వచ్చేసి సిఓ అంటే కోబాల్ట్ ఇది ఇక్కడ బ్లాంక్ పెట్టారు. మన దాంట్లో ఎంత ఉంది అంటే 2.53 ఉంది. తర్వాత వచ్చేసి నికెల్ వచ్చేసి ఇది కూడా అంతే అండి, 50 ppm లేదా అంతకన్నా తక్కువ ppm ఉండాలి. మన దాంట్లో 12.95 ppm ఉంది. తర్వాత క్యాడ్మియం, లెడ్ ఇవి ట్రేస్ మెటల్స్. క్యాడ్మియం వచ్చేసి 5 లేదా అంతకన్నా తక్కువ ppm ఉండాలి. మనది వచ్చేసి ట్రేసెస్ అంటే దానికన్నా కూడా చాలా తక్కువలో ఉంది అని అర్థం ట్రేసెస్ అంటే. తర్వాత లెడ్ వచ్చేసి 100 లేక అంతకన్నా తక్కువ ఉండాలి. ఇది లెడ్ కూడా చాలా తక్కువలో ఉంది. తర్వాత ఇవి క్యాడ్మియం, లెడ్ అనేటివి హెవీ మెటల్స్, అవి అసలు ఉండకూడదు. అవి హెవీ మెటల్స్ ఉంటే మన పంటలోకి కూడా వస్తాయి అన్నట్టు. సో అవి మంచిది కాదు, ఉండకూడదు. మన దాంట్లో కూడా అసలు ట్రేసెస్ లో ఉన్నాయని చెప్పడం జరిగింది. తర్వాత కార్బన్ నైట్రోజన్ రేషియో. ఈ కార్బన్ నైట్రోజన్ రేషియో ఎంత ఉండాలి అంటే 20:1 అంతకన్నా తక్కువ, లేదా అంతకన్నా తక్కువ ఉండాలి. మనకు ఎంత వచ్చింది అంటే 17:09. అంటే మనకు ఈ 1 కన్నా తక్కువ వచ్చింది, 20 కన్నా కూడా తక్కువే వచ్చింది. 20:1 లేదా అంతకన్నా తక్కువ. మన దాంట్లో 17:09. అయితే ఈ కార్బన్ నైట్రోజన్ రేషియో దేనికి చూస్తాము అంటే, ఈ కార్బన్ నైట్రోజన్ రేషియో అన్నది చాలా తక్కువ ఉంటే అది సరిగా డీకంపోజిషన్ కాలేదు అని అర్థము. మన దాంట్లో చాలా మంచిగా వచ్చింది, మంచి రేషియోస్లో వచ్చింది. అండ్ కార్బన్ అన్నది ఈ విధంగా కార్బన్ నైట్రోజన్ రేషియో ఈ విధంగా వచ్చింది అంటే మనకు ఈ యొక్క ఎరువు అన్నది చాలా ప్రాపర్గా డీకంపోజ్ అయింది, బాగా మగ్గింది అని అర్థం అన్నట్టు. అంటే అది వేసినప్పుడు మొక్క దగ్గర వేడి అన్నది జనరేట్ కాదు. తర్వాత మొలకలు లేదా చిన్న మొలకెత్తే మొక్కలు కూడా హాని అన్నది ఉండదు, చనిపోయేటువంటి అవకాశం ఉండదు. తర్వాత ఇదంతా డీకంపోజ్ అయింది కాబట్టి మైక్రోబ్స్ కూడా అంటే మట్టిలో వేసినప్పుడు ఈ కార్బన్ నైట్రోజన్ రేషియో చాలా తక్కువగా ఉంటే ఏమవుతుంది అంటే వేడి అన్నది మట్టిలో వేసిన తర్వాత వేడి అన్నది జనరేట్ అవుతుంది. ఎందుకంటే ప్రాపర్గా డీకంపోజ్ కానప్పుడు అక్కడ మట్టిలో వేసిన తర్వాత డీకంపోజ్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డీకంపోజిషన్ లేదా మగ్గేటప్పుడు ఆ చర్య జరిగేటప్పుడు ఏమైతుంది అంటే వేడి అన్నది రిలీజ్ చేస్తుంది ఆ యొక్క ఎరువు. సో ఇది మనది ఇక్కడ ఈ రేషియోలో వచ్చింది కాబట్టి ఇది చాలా బాగా ప్రాపర్ గా డీకంపోజ్ అయింది అని అర్థం అండి. అంటే అర్థం ఏంటి, మొక్క దగ్గర వేసినా అది వేడి అవ్వదు, ఎందుకంటే ఇది డీకంపోజిషన్ ఆల్రెడీ మగ్గిపోయింది, ఇంకా మగ్గాల్సిన అవసరం లేదు, ఇంకా అక్కడ డీకంపోజిషన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. కాబట్టి అప్పుడు వేడి అన్నది రిలీజ్ కాదు. వేడి అన్నది అక్కడ మట్టిలో వేసిన తర్వాత వేడి రాకపోతే మనకు చిన్నగా మొలకెత్తేటువంటి విత్తనాలకు హానికరం ఉండదు. తర్వాత భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకు కూడా ఎటువంటి హాని ఉండదు. వేడి అన్నది రిలీజ్ అయితే ఆ సూక్ష్మజీవులకు కూడా మనుగడకు కూడా కష్టం అవుతుంది, ఆ సూక్ష్మజీవులు కూడా చనిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఇంకా ఏంటిది, అలా అక్కడ వేసినాక డీకంపోజిషన్ అయితే ఇంకేమైతుంది అంటే ఫౌల్ స్మెల్, బ్యాడ్ స్మెల్ వస్తుంది. దానివల్ల ఏమైతుంది, వేరేటువంటి రెక్కల పురుగులు అలాంటివి, మాత్స్ అలాంటివన్నీ అక్కడికి వచ్చి గుడ్లు పెట్టి పిల్లలు చేసేటువంటి అవకాశం ఉంది. అంటే పురుగు ఉధృతి అన్నది వచ్చేటువంటి ఎక్కువ అయ్యేటువంటి ఉధృతి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. బట్ మనది అలా లేదు, ప్రాపర్ గా డీకంపోజిషన్ అయిపోయింది. కానీ ఇవి అండి మన ల్యాబ్ టెస్ట్, మన సునందనం బ్లాక్ గోల్డ్ ఎరువు గురించి ల్యాబ్ లో టెస్ట్ చేయించి ఇచ్చాము. అంతకు ముందు సాయిల్ టెస్ట్ చేసే దగ్గర ఇచ్చాము, బట్ అవి అందరూ కూడా FCO బేస్ ఆధారంగా చేసుకుని ఎరువు ప్రకారమే టెస్ట్ చేసి ఇవ్వండి, మాకు ఆ రిపోర్ట్స్ ఇవ్వండి, ఆ రిజల్ట్స్ కావాలి, ఎంత పర్సెంటేజ్లు ఉన్నాయి అని అడుగుతా ఉన్నారు. తర్వాత సెకండరీ మైక్రో న్యూట్రియంట్స్ కి ఇంకొక ల్యాబ్ లో ఇవ్వడం జరిగింది. ఆ రిజల్ట్స్ కూడా వచ్చేది ఉందండి. అవి వచ్చిన తర్వాత కూడా అవి మీకు చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ ప్లస్ EC తర్వాత pH ఇవన్నీ మంచి కండిషన్ లో ఎందుకు ఉన్నాయి, తర్వాత కార్బన్ నైట్రోజన్ రేషియో కూడా ఎందుకు మనకు అంత ప్రాపర్ గా వచ్చిందంటే మనం వాటర్ ట్రీట్మెంట్ అన్నది చేస్తూ ఉంటాం రెగ్యులర్ గా. బొగ్గు కలిపినా బొగ్గు కూడా pH అనేది ఎక్కువ ఉంటుంది. అది కూడా మనకు న్యూట్రల్ pH కి రావాలి అంటే రెగ్యులర్ గా మనం వాటర్ ట్రీట్మెంట్ అన్నది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ ట్రీట్మెంట్ దాంట్లో బయో ఎంజైమ్స్ యాడ్ చేసిన ఐటమ్స్ అయినా కానీ, తర్వాత
మైక్రో న్యూట్రియంట్స్ ఇంతగా రావడానికి కారణం మనము కలిపినటువంటి నూనె చెక్కలే ప్రధాన కారణమని నేను చెప్తాను. దాంతోపాటు ఇంకొక విషయం అండి, ముఖ్యంగా రైతు మిత్రులారా, మీరందరూ అంటే ఒక విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. మనం ప్రతిదీ మనం తోటలో చేనులో వాడుతున్నామంటే దాని గురించి అవగాహన కలిగి దయించి అవగాహన చేసుకొని మనం ఏం ఇస్తున్నాం మన భూమికి అన్నది తెలుసుకొని మాత్రమే వేసుకోండి. ఇప్పుడు కొందరు రైతులు ఉన్నారు, అయ్యో మాకు ఈ ఎరువు వాసన రావట్లేదని కొందరు ఉన్నారు, కొందరేమో ఇది చాలా పర్ఫెక్ట్ గా అసలు ఇది బంగారం అని కొందరు అంటున్నారు. ఇప్పుడు ఎవరికి ఎంత అవగాహన ఉన్నదని చెప్పాలి? ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఎవరన్నా ఇవ్వండి, ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చినా కానీ మీకు అది ముక్కు దగ్గర పెట్టుకుంటే అసలు మనకు అడవి మట్టి అంటారు కదా, ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఆ యొక్క మట్టి వాసన రావాలండి. అంత మంచి వాసన రావాలి, చెడు వాసన రాకూడదు. చెడు వాసన వస్తుంది అంటే అది ఈ యొక్క సేంద్రియ పదార్థం కాదు, దాంట్లో ఇంకొకటి ఏదో కలిపినారు, లేదు అంటే అది ప్రాపర్ గా డీకంపోజిషన్ కాలేదు అని అర్థం. అది వేస్తే లాభ నష్టాలు కూడా మీకు చెప్పడం జరిగింది కదా, అది కూడా కంపల్సరీ మీరు మైండ్ లో పెట్టుకొని కొంచెం గమనించుకొని మీరు మీ భూమికి వేసేది ఏంటిది, మీ మొక్కలకి వేసేది ఏంటిదో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నాకన్నా అంత ఇంకా మీరు ఎక్కువ తెలుసుకోవాలి. ఓకేనా? అయితే ఇవి మన రిపోర్ట్స్. సో ఈ రిపోర్ట్స్ కోసం మేము ఎన్నో రోజులు వెయిట్ చేశాము, మాకు కూడా మా మీద ఇంకా చాలా నమ్మకం వచ్చింది. సో దీంతో పాటు మీకు కూడా మాపై ఇంకా విశ్వాసం పెరుగుతుందని నేనైతే ఆశిస్తా ఉన్నాను. ఏ పంటకు ఎంత కావాలి, ఎంతెంత వేసుకుంటే ఎంత లభిస్తుంది అన్నది కూడా మీరు గమనించుకొని ఆ పంటలకు తగ్గట్టు ఈ యొక్క నల్ల బంగారాన్ని, ఈ యొక్క ఎరువుని మీరు వాడుకోగలరని నేను మనవి చేస్తున్నాను. సో రైతు మిత్రులు ఇప్పటి వరకు మన ఎరువుని తీసుకొని మాపై నమ్మకాన్ని నుంచి మీ యొక్క భూమిని జీవంతో నింపుకుంటున్నందుకు మా తరపు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.